భారతీయ విద్యార్థులకు అమెరికా ఓ డ్రీమ్ డెస్టినేషన్. కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే 1,00,000 రూల్స్. అప్పుడు కూడా ఉండేవి, కానీ ఇప్పుడు ఇంకా కఠినతరమయ్యాయి. అమెరికాలో విద్య కోసం వెళ్లాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను తిరిగి ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీసా దరఖాస్తుదారులకు సంబంధించి కొత్త సూచనలు, నిబంధనలు కూడా వెల్లడించింది. అమెరికా విదేశాంగ శాఖ తాజా ప్రకటనలో విద్యార్థులతో పాటు పర్యాటక వీసాదారులు, ఇతర కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారులందరూ కూడా ఎవరైతే వీసా పొందాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ సెట్టింగ్స్ లో ఉంచాలని సూచించింది. ప్రైవేట్ గా ఉండే సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా పబ్లిక్ ప్రొఫైల్స్ గా మార్చుకోవాలని సూచించింది. ఈ వీసా వెట్టింగ్ ఆర్ సోషల్ వెట్టింగ్ అనేది ఈ స్క్రీనింగ్ ప్రక్రియలో చాలా కీలకంగా మారనున్నట్లు వెల్లడించింది. అమెరికా వీసా అనేది హక్కు కాదు, అది ఒక ప్రివిలేజ్ మాత్రమే. దేశ భద్రతకు ముప్పుగా మారే వారిని గుర్తించేందుకు మేము అందుబాటులో ఉన్న అన్ని సమాచార వనరులను ఉపయోగిస్తాం, అది మా హక్కు అన్నట్లుగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. సో ఇందులో భాగంగా దరఖాస్తుదారుల ఆన్లైన్ ప్రవర్తన, సోషల్ మీడియా యాక్టివిటీ ఎలా ఉంటున్నారు, సో ప్రొఫైల్ సమాచారం, ఇలాంటివన్నీ కూడా మొదలైన అంశాలన్నీ స్క్రీన్ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే F&M-J వీసాల ఇంటర్వ్యూలు కూడా త్వరలోనే షెడ్యూల్ చేస్తున్నామని అధికారికంగా వెల్లడించారు. సో వీసా అప్లై చేయదలిచిన విద్యార్థులు సంబంధిత ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. అలాగే అమెరికా చట్టాలను ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వీసా జారీ అయిన తర్వాత కూడా స్క్రీనింగ్ కొనసాగుతూనే ఉంటుంది. సో మాదక ద్రవ్యాలు, అసభ్యత ప్రవర్తన లేదా మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొనేవారు వీసా రద్దుకు గురవుతారు అని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది.